ఏపీ మద్యం కుంభకోణంలో నిందితుడు రాజ్ కసిరెడ్డికి రిమాండ్ విధించారు. 2 వారాల పాటు ఏసీబీ కోర్టు రిమాండ్కు ఆదేశించింది. దీంతో వచ్చే నెల 6వ తేదీ దాకా రాజ్ కసిరెడ్డి రిమాండ్లో ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు డిస్టిలరీ నుంచి రాజ్ కసిరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల ముడుపులు వసూలు చేసి ఆ మొత్తాన్ని నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డిలతో పాటు బాలాజీ అనే మరో వ్యక్తికి అందజేశారని సిట్ దర్యాప్తులో గుర్తించారు. 2019-24 మధ్య ఇలా ఏకంగా 3,200 కోట్ల ముడుపులు వసూలు చేసినట్లు నిర్ధారించారు. ఈ మొత్తం కుట్ర రూపకల్పన, ముడుపుల వసూళ్ల నెట్వర్క్ నిర్వహణలో నాటి సీఎం జగన్కు ఐటీ సలహాదారుడిగా పనిచేసిన రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర పోషించారని తేల్చింది. ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి, అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఏపీఎస్బీసీఎల్ నాటి ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి డి సత్యప్రసాద్తో పాటు బాలాజీ అనే వ్యక్తితో కలిసి ఆయన ఇదంతా చేశారని వెల్లడించారు. ప్రభుత్వమే దుకాణాలు నడిపేలా నూతన మద్యం విధానాన్ని రూపొందించేలా బాధ్యతను నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు అప్పగించారని రాజ్ కసిరెడ్డి తన విచారణలో తెలిపారని సిట్ పేర్కొంది. డిస్టిలరీలు, సప్లయర్లకు ప్రతి 5వ రోజు బోనిటి ప్రకాష్ అలియాస్ చాణక్య ఫోన్ చేసేవారు. దర్యాప్తు సంస్థలకు దొరకకుండా ఉండేందుకు విపిఎన్, విఓఐపి సర్వీసులు, వర్చువల్ నంబర్లు, ఇంటర్నేషనల్ లైన్స్, వాట్సాప్ సిగ్నల్ వంటి యాప్లను ఉపయోగించి ఫోన్ చేసేవారు. ఆ వారంలో విక్రయాలకు సంబంధించి ఇవ్వాల్సిన ముడుపులు మొత్తాన్ని ముందుగా సూచించిన ప్రాంతంలో అందజేయాలని తెలిపేవారు. ఏపీఎస్పీసీఎల్ నుంచి తమకు పేమెంట్లు అందిన వెంటనే డిస్టిలరీలు, సప్లయర్లను వాటి నగదు రూపంలోకి మార్చి మద్యం సిండికేట్కు పంపించేవారు. దర్యాప్తు సంస్థలు దృష్టి మరల్చేందుకు దానిని అనేక అక్రమ మార్గాలు అనుసరించేవారు. డిస్టిలరీలు ఆ డబ్బును బంగారం లేదా బులియన్ ఖాతాల్లో బదలాయించేవి. 100 కోట్ల బంగారం నగదు ముడుపులుగా చెల్లించేవి. మద్యం సిండికేట్ సభ్యులు, సన్నిహితులు, మిత్రులకు చెందిన స్థిరాస్తి కంపెనీలు, ఇతర వ్యాపార సంస్థల ఖాతాల్లోకి డబ్బు పంపించేవి. ముంబై, ఢిల్లీలోని ఆర్గనైజ్డ్ హవాలా నెట్వర్క్ల ద్వారా లిక్కర్ సిండికేట్ సభ్యులకు చెందిన షెల్ కంపెనీలోకి డబ్బు పంపేవి. భారత్ లేదా విదేశాల్లోని కంపెనీల ఖాతాల్లో ఆ డబ్బు వెళ్లేది. ఆ నెట్వర్క్ ఆర్గనైజర్లకు గత వైసీపీ ప్రభుత్వంలోని రాజకీయ నాయకులకు ఉన్న సంబంధాలు ఏంటన్న దానిపై దర్యాప్తు జరుగుతుంది. ఎన్ఏ, ఖాళీ సీసాలు, మూతలు, కార్టన్లు ఇటువంటి ముడి సరుకు సరఫరాదారులకు వాటి వాస్తవ ధర కంటే 3.3 నుంచి 5 రెట్లు అధికంగా చెల్లించేవారు. అదనపు మొత్తాన్ని సప్లయర్లు నగదు రూపంలో వెనక్కిచ్చేవారు. దాన్ని చట్టబద్ధమైన లావాదేవీగా చూపిస్తూ ఆ ముసుగులో ముడుపులు పొందేందుకు మద్యం సిండికేట్ చేసిన ఎత్తుగడ ఇది. బ్రాండ్ ప్రమోషన్ పేరుతో కొంత డబ్బును నకిలీ ఖాతాలు, షెల్ సూట్ కేస్ కంపెనీలకు పంపించేవారు. దుస్తులు, బంగారు నాణేలు, గిఫ్ట్ హ్యాంపర్ల వంటివి కొన్నట్లు చూపించేవారు. దానికైనా ఖర్చుతో నకిలీ ఇన్వాయిస్లు జారీ చేసేవారు. కానీ ఎప్పుడూ ఆ డబ్బు కొన్న పాపాన పోలేదు. దుస్తులు, బంగారు నాణేలు వంటివి సరఫరా చేసే సంస్థలు, మద్యం డిస్టిలరీలు, సప్లయర్లు తమకు ఖాతాలకు బదిలీ చేసిన డబ్బుతో కమిషన్ మినహాయించుకుని మిగతా మొత్తాన్ని నగదు రూపంలో వెనక్కిచ్చేవి. సదరన్ బ్లూ, 9 హార్సెస్, ఆంధ్ర గోల్డ్, హెచ్డి విస్కీ వంటి చీప్ లిక్కర్ బ్రాండ్లకు ఒక్కో కేసుకు 150 చొప్పున ముడుపులు వసూలు చేసేవారు. దారు హౌస్, రాయల్ ప్యాలెస్, బ్రిలియన్ బ్రెంట్లీ వంటి ఒక్కొక్కటి దానికి కేసుకు 200 రూపాయల చొప్పున వసూలు చేసేవారు. మ్యాన్సన్ హౌస్, రాయల్ స్టాక్కు 350 చొప్పున, టీచర్స్కు 100 చొప్పున, టీచర్స్ మిగిలిన వాటికి 600 చొప్పున వసూలు చేసేవారు.
ఏపీ మద్యం కుంభకోణంలో నిందితుడు రాజ్ కసిరెడ్డికి రిమాండ్ విధించారు. 2 వారాల పాటు ఏసీబీ కోర్టు రిమాండ్కు ఆదేశించింది. దీంతో వచ్చే నెల 6వ తేదీ దాకా రాజ్ కసిరెడ్డి రిమాండ్లో ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు డిస్టిలరీల నుంచి రాజ్ కసిరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల ముడుపులు వసూలు చేసి ఆ మొత్తాన్ని నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిలతో పాటు బాలాజీ అనే మరో వ్యక్తికి అందజేశారని సిట్ దర్యాప్తులో గుర్తించింది. 2019-24 మధ్య ఇలా ఏకంగా 3,200 కోట్ల ముడుపులు వసూలు చేసినట్లు నిర్ధారించారు. ఈ మొత్తం కుట్ర రూపకల్పన ముడుపుల వసూలు నెట్వర్క్ నిర్వహణలో నాటి సీఎం జగన్కు ఐటీ సలహాదారుడిగా పనిచేసిన రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర పోషించారని తేల్చింది. ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి, అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, సీఎం వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఏపీఎస్బీబీసీఎల్ నాటి ఎండి వాసుదేవ్ రెడ్డి, ప్రత్యేక అధికారి డి సత్యప్రసాద్తో పాటు బాలాజీ అనే వ్యక్తితో కలిసి ఇదంతా చేశారని వెల్లడించారు. ప్రభుత్వమే దుకాణాలు నిలిపిడ నూతన మద్యం విధానాన్ని రూపొందించే బాధ్యతను నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు అప్పగించారని రాజ్ కసిరెడ్డి తన విచారణలో తెలిపారని సిట్ పేర్కొంది. ఇక డిస్టిలరీలు, సప్లైర్లకు ప్రతి 5వ రోజు బూనేటి ప్రకాష్ అలియాస్ చాణిక్య ఫోన్లు చేసేవారు. దర్యాప్తు సంస్థలకు దొరకకుండా ఉండేందుకు విపిఎన్, విఓఐపి, వర్చువల్ సర్వీసులు, వర్చువల్ నెంబర్స్, ఇంటర్నేషనల్ లైన్స్, వాట్సాప్ సిగ్నల్స్ వంటి యాప్లను ఉపయోగించి ఫోన్ చేసేవారు. ఆ వారంలో విక్రయాలకు సంబంధించి ఇవ్వాల్సిన ముడుపుల మొత్తాన్ని ముందుగా సూచించిన ప్రాంతంలో అందచేయాలని తెలిపేవారు. ఏపీఎస్బీబీసీఎల్ నుంచి తమకు పేమెంట్లు అందిన వెంటనే డిస్టిలరీలు, సప్లైర్లు వాటి నగదు రూపంలోకి మార్చి మద్యం సిండికేట్కు పంపించేవారు. దర్యాప్తు సంస్థలు దృష్టి మరలించేందుకు దానికి అనేక అక్రమ మార్గాలు అనుసరించేవారు.